లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. మీ భక్తి ఆధ్యాత్మిక ఛానల్. సరే, మరింక ఆలస్యమెందుకు? ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి 2026 నెల ఎలా ఉండబోతుందో వివరంగా చూసేద్దాం రండి. మీరు గనక ధనుస్సు రాశి వారైతే తప్పకుండా కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి. చూద్దాం ఈ ఫిబ్రవరి 2026 మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు తీసుకురాబోతోందో. ఓకే, ధనుస్సు రాశివాళ్లు ఇక సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెల అబ్బో చెప్పాలంటే అన్ని రంగాల్లోనూ మీకు అద్భుతమైన అవకాశాలు తీసుకురాబోతుంది. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. జీవితంలో ప్రతి విషయంలోనూ పాజిటివ్ మార్పులు చూడబోతున్నారు. ఇది పక్కా. చూడండి, ఈ నెలలో గ్రహాల సంచారం మీకు చాలా అనుకూలంగా ఉంది. అంటే ఏంటంటే మీరు ఏ పని మొదలుపెట్టినా సరే సూపర్ రిజల్ట్స్ వస్తాయి. ఎంత కష్టమైన పనైనా చాలా ధైర్యంగా ఫుల్ కాన్ఫిడెన్స్తో పూర్తి చేసేస్తారు. అంతేకాదు, మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా మీకు పూర్తిగా ఉంటుంది. సరే, మరి పాజిటివ్ ఎనర్జీ అంతా మీ కెరియర్ ఇంకా ఫైనాన్షియల్ లైఫ్ మీద ఎలా పనిచేయబోతుందో చూద్దామా? ఎందుకంటే ఈ ఫీల్డ్స్లో కూడా ఈ నెల ఒక అద్భుతమైన గ్రోత్ ఉండబోతోంది. ఇక్కడొక మంచి విషయం ఏంటంటే మీరు జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా ఇద్దరికీ ఈ నెల చాలా బాగుంది. ఫస్ట్, ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుంటే మీరు పడే కష్టానికి మంచి గుర్తింపు వస్తుంది. ఇక జాబ్ కోసం వెతుకుతున్న వాళ్లకైతే మంచి జీతంతో జాబ్ దొరికే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక వ్యాపారస్తుల విషయానికొస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలొస్తాయి. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇదే పర్ఫెక్ట్ టైం. డబ్బు విషయంలో అయితే ఈ నెల చాలా స్ట్రాంగ్గా ఉండబోతోంది. మీరు డబ్బు సంపాదించడానికి ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అవుతోంది. రకరకాల మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది. ఈ పాజిటివ్ వైబ్స్ అన్నీ మీ పర్సనల్ లైఫ్లో కూడా వచ్చేస్తాయండి. మీ కుటుంబ జీవితంలో ఆనందం, ప్రేమ నిండిపోతాయి. అంతా చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. మీ లైఫ్ పార్ట్నర్ నుంచి మీకు ఫుల్ ఎమోషనల్ సపోర్ట్ దొరుకుతుంది. మీ పిల్లల వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. కొత్తగా పెళ్లైన వాళ్లు పిల్లల గురించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మీ శత్రువులు కూడా ఫ్రెండ్స్లా మారి మీకు హెల్ప్ చేస్తారు. ఎంత బావుంది కదా? అయితే ఆరోగ్యం విషయంలో ఒక్క చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. గొంతు నొప్పిగాని, పంటికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలుగాని వచ్చే అవకాశం ఉంది. బట్ దీని గురించి పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. కొంచెం ముందే జాగ్రత్త తీసుకుంటే చాలు, అవి పెద్దవి కాకుండా చూసుకోవచ్చు. ఓకే, ఇంత మంచి నెలని మనం ఇంకా బాగా ఉపయోగించుకోవాలి కదా? దానికోసం ఏ తేదీలు మనకు బాగా కలిసి వస్తాయి, ఇంకా ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదో ఇప్పుడు చూద్దాం. మీ క్యాలెండర్లో ఈ తేదీలు మార్క్ చేసుకోండి. మంచి పనులు చేయటానికి అనుకూలమైన తేదీలు 5, 7, 8, 13, 18, అలాగే 24, 25, 26. ఇక కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన తేదీలు 1, 2, 3, 10, 15, ఇంకా 20, 21, 22, 28. ఈ రోజుల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీ లక్నే ఇంకాస్త బూస్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ముందు మీ రాశి ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మనం మీ లైఫ్లోకి ఇంకా ఎక్కువ పాజిటివ్ ఎనర్జీని తీసుకువచ్చే కొన్ని పవర్ఫుల్ రెమెడీస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నెలలో వచ్చే పాజిటివ్ ఎనర్జీని డబుల్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రెమెడీస్ ఉన్నాయి. వినండి. మొదటిది, గురువారం రోజు ఒక అరటి చెట్టు నాటండి. రెండవది, వీలైనంతవరకు ప్రతి శనివారం హనుమాన్ గుడికి వెళ్ళండి. అక్కడ స్వామికి తమలపాకులతో ఆకుపూజ చేయించటం చాలా మంచిది. ఇక ఆఖరిగా, ప్రతిరోజు ఉదయం ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. వెయిట్! ఈ ఫిబ్రవరిలో ఇంకో స్పెషల్ కూడా ఉంది. అదేంటంటే పవిత్రమైన మాఘమాసం. స్పిరిచువల్గా ఎదగడానికి, దేవుడి ఆశీస్సులు పొందడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అసలు మాఘమాసం ఎందుకంత స్పెషల్ అంటే మన పురాణాల ప్రకారం ఈ నెలలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నీటిలో ఉంటాడట. అందుకే ఈ టైంలో చేసే స్నానాలు, దానాలు మన పాపాలను పోగొడతాయి. ఈ నెలలో మనం చేసే ఒక చిన్న మంచి పనికి కూడా కొన్ని వేల రెట్ల పుణ్యం వస్తుంది. ముఖ్యంగా ఈ మాసంలో చేసే దానాలకు చాలా మంచి ఫలితాలుంటాయి. ఉదాహరణకి, నువ్వులు దానం చేస్తే 1000 సంవత్సరాల పాటు స్వర్గంలో ఉంటారని నమ్మకం. కొత్త బట్టలు దానం చేస్తే డబ్బుకి లోటుండదు. ఒక మంచం దానం చేస్తే
భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుంది. అలాగే గొడుగు, చెప్పులు దానం చేస్తే శనిదోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ధనుసు రాశివారు ఈ అద్భుతమైన నెలను పూర్తి నమ్మకంతో, కాన్ఫిడెన్స్తో స్వాగతించండి. దైవభక్తితో ముందుకు వెళ్ళండి. విజయం మీదే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చివరిగా మరోసారి గుర్తు చేస్తున్నాను, మీ రాశి ఏదో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అంతా మంచే జరగాలని కోరుకుంటూ